తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నటువంటి రోజున పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా అదే టైంకి జగన్ వేసినటువంటి ఎత్తు ఏదైతే ఉందో శ్రీశైలం ప్రాజెక్టుని స్వాధీనం చేసుకుని నీళ్లు విడుదల చేసుకోవడం. దాంతో కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర హోంశాఖ, సిఆర్పిఎఫ్ బలగాల ఆధ్వర్యంలోకి ప్రాజెక్టులు వెళ్ళినాయి. మిగతా ప్రాజెక్టులు కూడా సిఆర్పిఎఫ్ బలగాల ఆధ్వర్యంలోనే ఉంచి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం ఆంధ్రాకి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఎక్స్ట్రా ఇవ్వద్దు, మాకు ఎంత నిబంధనల ప్రకారం వస్తుందో అంతే ఇవ్వండి అని ఆ రోజున గట్టిగా పట్టుబట్టడం. అట్లయితే దాంట్లో తప్పే ఉందని కేంద్రం కూడా ఒప్పుకోవడం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ పెట్టిన మీటింగ్లో తెలంగాణ కూడా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు రూటు మార్చింది. మొన్ననే హరీష్ రావు చెప్పుకొచ్చారు కదా, ఆంధ్రాకి ఇవ్వబాకని ప్రాజెక్టులు, ఎందుకంటే ఇస్తే అక్కడ దోచుకోవడానికి కుదరదు, దొంగతనంగా లాక్కోవడానికి కుదరదు. దొంగతనం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. ఆంధ్రాకి రావాల్సిన నీటి హక్కుని దోపిడీకి గురి చేయించాడు కేసీఆర్. ఇప్పుడు అదే పని మళ్ళీ రేవంత్ ప్రభుత్వం కూడా చెయ్యాలని చెప్తే అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అక్కడ ప్రయోజనాలే ముఖ్యం కదా. నిజాయితీ పోయింది, చచ్చిపోతోంది ఇక్కడ. దాంతో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సర్కార్ అడ్డం తిరిగింది. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం కృష్ణా బోర్డుని ఏర్పాటు చేసింది. ఈ బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15 గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని నిర్దేశిస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలో 9 అవుట్లెట్లను స్వాధీనం చేయాలని 16వ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలని బోర్డు కోరితే ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరిస్తే తెలంగాణ భూభాగంలోని అవుట్లెట్లను స్వాధీనం చేసుకుంటే తమ భూభాగంలోని అవుట్లెట్లను అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని అవుట్లెట్లను బోర్డుకు అప్పగించబోమని మరోసారి అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి మన భూభాగంలోని సాగర్ స్పిల్వే సగం కుడికాలో హెడ్ రెగ్యులేటర్ జలవనరుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ నిర్వహణలో ఉన్న సాగర్ని ఏపీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్టు కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయడం, వివాదాన్ని పరిష్కరించడం ఎజెండాగా ఈ నెల 17 ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తే తెలంగాణ అడ్డం తిరిగింది, ఇవ్వబోమని చెప్తోంది. దాంతో ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది జల వివాదం.